హలో గాయ్స్! ఈ రోజు రిలీజ్ అయిన 'ఆదర్శ కుటుంబం' టీజర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఈ టీజర్ చూసిన వెంటనే వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు డైరెక్టర్ ఎవరా అని. త్రివిక్రమ్ గారా? లేక అనిల్ రావిపూడి గారా అని. ఏం మాట్లాడతావు నువ్వు? అంత కొత్తగా ఇంట్రెస్టింగ్ కలిగేలా అయితే ఏం లేదండి టీజర్‌లో. అప్పుడు ఈ F2లో చూసిన పాయింటే ఇప్పుడు కూడా ఇందులో కనిపిస్తుంది. ఏంటంటే పెళ్ళాం చేతిలో మొగుడుండడం. అందుకే ఆ డౌటొచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ గారా? లేక అనిల్ రావిపూడి గారా అని. అయితే ఇందులో త్రివిక్రమ్ గారి మార్క్ అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఇంక మెయిన్‌గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది జస్ట్ ఒక చిట్టిబాబు అనే క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి రిలీజ్ చేసిన వీడియో మాత్రమే. మనం ఇంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఇంట్రెస్ట్ అయితే కలిగించడం లేదు. ఈ చిన్న వీడియోని చూసి స్టోరీ మొత్తం మనం డిసైడ్ చేయలేం. బట్ ఆ ఇంట్రెస్ట్‌నయితే కలిగించడం లేదు. ఇక వెంకటేష్ గారి విషయానికొస్తే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నేచురల్‌గా ఉంది. ఈ ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో ఆయనకి నటించడం కొత్తేం గాదు. కానీ ఈ వీడియోలో ఆయన బాడీ లాంగ్వేజ్, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ చాలా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ హీరోయిన్ విషయానికొస్తే బానే సెట్ అయ్యారు. వీళ్ళిద్దరిని చూడడానికి బానే ఉంది. బట్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం థియేటర్‌లో చూడాలి. ఇందులో నారా లోకేష్ గారు కూడా ఉన్నారు. సారీ, నారా రోహిత్ గారు. ఫైనల్లీ ఈ టీజర్ చూసిన తర్వాత నాకొచ్చిన ఫీల్ ఏంటంటే, అంతగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెంచలేదు. సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా మొదలై, తర్వాత ఎమోషన్స్, హ్యూమర్, సస్పెన్స్ కలిసిన పూర్తి ఎంటర్‌టైన్‌గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం అక్టోబర్ 2న ఏమవుతుందని. ఓకే గైస్, టేక్ కేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.